హాయ్ గైస్, అల్లు అర్జున్ గారి అప్కమింగ్ మూవీస్ ఏవో మీకు తెలుసా? అల్లు అర్జున్ గారి అప్కమింగ్ మూవీస్ అయితే వేరే లెవెల్ అయితే ఉన్నాయి. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద మాస్ లైనప్ అని చెప్పొచ్చు అల్లు అర్జున్ గారివి. అల్లు అర్జున్ గారి అప్కమింగ్ మూవీస్ ఒకటి కాదు, రెండు కాదు, 6 సినిమాలు అయితే ఉన్నాయి. మరి ఆ 6 సినిమాలు ఏవి, ఎవరితో చేస్తున్నాడు, ఆ మూవీని ప్రొడ్యూస్ చేసేది ఎవరు, డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది మీకు క్లియర్ గా తెలియాలంటే వీడియోని లాస్ట్ దాకా చూడండి. మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. నేను కూడా క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రివిక్రమ్ గారు అసలు టచ్ లేని తెలియని జోనర్ అయితే ఎంచుకున్నాడు. ఆ జోనర్ ఏంటి? పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు చేసేది త్రివిక్రమ్ గారితో లేదా బోయపాటి గారితో? మరి మధ్యలో అట్లీ గారు ఎందుకు వచ్చారు? మరి సందీప్ రెడ్డి వంగ గారితో మూవీ ఎప్పుడు ఉంటుంది? ఇవే కాకుండా అల్లు అర్జున్ గారు ఇంకో డైరెక్టర్ తో ఇంకో మూవీ కూడా ఉంది. మరి ఆ మూవీ ఏది, ఆ డైరెక్టర్ ఎవరు? వీటన్నిటికీ మీకు ఆన్సర్ కావాలంటే వీడియోని తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అయితే పెట్టుకోండి. ఆల్ పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే గైస్, ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 పుష్ప ద రేస్. డైరెక్టర్ బై సుకుమార్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ బై డిఎస్పి గారు, ప్రొడ్యూసర్ బై మైత్రి మూవీ మేకర్స్. ఈ మూవీ కోసం హోల్ ఇండియానే వెయిటింగ్. ఎందుకంటే పుష్ప 1 చేసిన రచ్చ అంతా ఇంత కాదు. పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్స్ అండ్ హీరోస్ అండ్ ఫుట్బాల్ ప్లేయర్స్, వర్కర్స్, కూలి పని చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరితో తగ్గేదేలే అనిపించేలా చేశాడు మన పుష్పరాజ్. మన టాలీవుడ్ లో అండ్ కేరళలో అల్లు అర్జున్ గారి ఫ్యాన్ బేస్ ఎలా ఉందో ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అలాగే ఉంది. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అండ్ ఫాజల్ గారి ఎంట్రీ, అలాగే క్లైమాక్స్ సీన్స్ పుష్ప 2 కోసం ఎదురు చూసేలా చేశాయి. అలాగే పుష్ప 2 నుంచి వచ్చిన గ్లిమ్స్ వీడియో కూడా వేరే లెవెల్ అయితే ఉంది. డిఎస్పీ గారు ఒక విషయం అయితే చెప్పారు. సుక్కు రాసిన విధం ఒక లెవెల్ అయితే బన్నీ గారి యాక్టింగ్ ఇంకో లెవెల్ అని చెప్పారు. అన్ని ప్రతి ఒక్కటి కూడా పుష్ప 2 పై చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుతున్నాయి. మూవీ కోసం ఎదురు చేసేలా చేపిస్తున్నాయి. ఈ మూవీ 2024 ఆగస్టు 15వ తేదీ అయితే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఈసారి ఇంకెంత హల్చల్ చేస్తుందో చూడాలి. మరి అలాగే మనకు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ గారి బర్త్డే కదా. బర్త్డే సందర్భంగా మనకి పుష్ప 2 నుంచి టీజర్ అయితే వస్తుంది. మరి టీజర్ తో ఇంకెంత రచ్చ చేస్తాడో మన అల్లు అర్జున్ గారు చూడాలి. నెంబర్ 2 ఏఏఏ. హీరో అల్లు అర్జున్ గారు, డైరెక్టర్ బై అట్లీ గారు, మ్యూజిక్ బై అనిరుద్ధ్ గారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది మెయిన్ గా అయితే సన్ పిక్చర్స్ అయితే ఉంటుంది. అలాగే అట్లీ గారికి అల్లు అర్జున్ గారికి షేర్ కూడా ఉంటుంది. ఈ మూవీ పుష్ప 2 అయిపోగానే స్టార్ట్ చేస్తారు. అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. మరి బోయపాటి గారితో కదా పుష్ప 2 అయిపోయాక అని మీరు అనుకోవచ్చు. దాని గురించి మీకు తర్వాత క్లారిటీ అయితే ఇస్తా. పుష్ప 2 అయిపోయాక మాత్రం అట్లీ గారితో అయితే ఉంటుంది. మ్యూజిక్ బై అనిరుద్ధ్ గారు. అనిరుద్ధ్ గారు బర్త్డేకి విషెస్ చెప్పినప్పుడు అల్లు అర్జున్ గారికి మాట ఇచ్చారు మ్యూజిక్ బెస్ట్ ఇస్తానని. ఈసారి మూవీలో మ్యూజిక్ మాత్రం కొత్త ర్యాంక్ ఉండేలా అనిపిస్తుంది. నెంబర్ 3 బోయపాటి గారు. పుష్ప 2 అయిపోయాక బోయపాటి గారితోటే ఉండాలి. కానీ అల్లు అర్జున్ గారు బోయపాటి గారితో స్టోరీలో కొన్ని చేంజెస్ అయితే చేసుకొని రమ్మన్నారు. అలాగే వాళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండ్ అయితే వచ్చారు. అదేమిటంటే బోయపాటి గారికి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అల్లు అర్జున్ గారు, సూర్య గారు, బాలకృష్ణ గారు. వీళ్ళు ముగ్గురిలో ఎవరు ఫస్ట్ రెడీ అంటే వాళ్ళతో మూవీ చేస్తాడు. అల్లు అర్జున్ గారు అట్లీ గారితో చేయాలనుకుంటున్నాడు కాబట్టి బోయపాటి గారితో స్టోరీలో కొన్ని చేంజెస్ అయితే చేసుకొని రమ్మన్నాడు. సో బోయపాటి గారు ఇప్పటికైతే అల్లు అర్జున్ గారితో అయితే చేయరు. సో ఇప్పుడున్నది సూర్య గారు అండ్ బాలకృష్ణ గారు. సూర్య గారు కూడా ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. కంగువా ఉంది, అలాగే 2 కూడా ఉంది సుధా గారితో, అలాగే వేరే మూవీస్ కూడా ఉన్నాయి. సూర్య గారు ఇప్పటికైతే ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. ఇప్పుడు మిగిలింది బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు 1 వీక్ 109 మూవీ చేస్తున్నారు. అది కూడా అయిపోవడానికి అయితే వచ్చింది. సో ఇప్పుడు బోయపాటి గారు బాలకృష్ణ గారితో మూవీ అయితే చేస్తారు. మరి అల్లు అర్జున్ గారితో అంటే అల్లు అర్జున్ గారితో అట్లీ మూవీ అయిపోయాకైతే ఉంటుంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది గీతా ఆర్ట్స్. నెంబర్ 4 త్రివిక్రమ్ గారు. అల్లు అర్జున్ గారు, త్రివిక్రమ్ గారు కాంబో మళ్ళీ రిపీట్ కావడం ఇది 4వసారి. నెంబర్ 1 జులై, నెంబర్ 2 సన్ ఆఫ్ సత్యమూర్తి, నెంబర్ 3 అలా వెంకటపురం, నెంబర్ 4 ఇప్పుడు చేయబోయే మూవీ. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది గీతా ఆర్ట్స్ అండ్ అల్లు అర్జున్ గారు. ఇప్పటి నుంచి అల్లు అర్జున్ గారు ఏ మూవీ చేసినా దాంట్లో పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది, ఇంక్లూడింగ్ బోయపాటి గారు మూవీ కూడా. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చేది తమన్ గారు. మూవీ స్టార్ట్ అయ్యేలోపు చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే 50-50 అయితే ఉన్నాయి. ఎందుకంటే తమన్ గారు అఖండ తర్వాత ఏ మూవీకి బెస్ట్ ఇవ్వలేదు. అందుకే 50-50. గేమ్ చేంజర్ తో మంచి కంబ్యాక్ ఇస్తే చెప్పలేం. ఈ మూవీ జోనర్ వచ్చేసి సోషల్ ఫ్యాంటసీ మూవీ. త్రివిక్రమ్ గారు కానీ, గీతా ఆర్ట్స్ వాళ్ళు కానీ, అల్లు అర్జున్ గారు కానీ వీరిలో ఎవరు కూడా ఇప్పటి వరకు సోషల్ ఫ్యాంటసీ మూవీ తీయలేదు, టచ్ కూడా చేయలేదు. మామూలుగా అయితే పుష్ప 2 అయిపోయాక త్రివిక్రమ్ గారితో ఉండాలి. కానీ ఈ జోనర్ గురించి వీరిలో ఎవరికి సరిగ్గా తెలియదు. అందుకోసం ఆ జోనర్ మీద మంచిగా రీసెర్చ్ చేయాలని, బాగా ఎక్కువగా తెలుసుకోవాలని ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు. మధ్యలో అట్లీ గారు అండ్ బోయపాటి గారు మూవీస్ అయితే వచ్చాయి. మీకు ఇప్పుడు బాగా అర్థమైంది కదా. నెంబర్ 5 సందీప్ రెడ్డి వంగ. మనం
మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మన్ అని ఎలాగంటామో, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు కూడా మోస్ట్ డేంజరస్ డైరెక్టర్ అయిపోయారు. అల్లు అర్జున్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు మాస్ కాంబో అనే చెప్పాలి. ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చేది ఎవరు అని సరిగ్గా తెలియదు కానీ ఈయనైతే ఉండొచ్చు. హర్షవర్ధన్ రామేశ్వరరావు గారు. ఈయన సందీప్ రెడ్డి వంగ గారి ప్రతి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. సందీప్ రెడ్డి వంగ గారి అన్ని మూవీస్ కి ఒక్క డైరెక్టర్ అయితే ఉన్నారన్నమాట. మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక 2-3 మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది టీ సిరీస్ వాళ్ళు. సందీప్ గారు అర్జున్ రెడ్డి మూవీని అల్లు అర్జున్ గారిని ఊహించుకుని రాశారట. కానీ అప్పుడు అల్లు అర్జున్ గారితో చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఛాన్స్ అయితే దొరికింది. ఈసారి ఏ లెవెల్లో చూపిస్తారో మరి. యానిమల్ మూవీతో సందీప్ గారు ఆడియన్స్ ఆలోచనల్లో సందీప్ రెడ్డి వంగ మూవీ అంటే వేరే లెవెల్లో ఉంటుంది అనేలా చేశాడు మన సందీప్ గారు. ఈ మూవీ కంటే ముందు సందీప్ గారికి మన ప్రభాస్ గారితో స్పిరిట్ మూవీ అయితే ఉంది. ఆ మూవీతో ఇంకెంత హల్చల్ చేస్తాడో చూడాలి. ఇప్పటిదాకా మనం 5 మూవీస్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఈ 5 మూవీస్ కూడా 100కి 100% అయితే ఉంటాయి. ఫ్యూచర్ లో వస్తాయి కూడా. ఇంకో మూవీ కూడా ఉంది. ఇప్పటికైతే రూమర్ అయితే నడుస్తుంది. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. అదే మన నెల్సన్ గారి కాంబో. ప్రొడ్యూసర్ బై సన్ పిక్చర్స్, మ్యూజిక్ బై అనిరుద్, డైరెక్టర్ బై నెల్సన్ అని రూమర్ అయితే నడుస్తుంది. కన్ఫర్మ్ అయితే మాత్రం అల్లు అర్జున్ గారికి 6 మూవీ అవుతుంది. ఇప్పటికైతే కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తా. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెంబర్ 7 కూడా ఉండొచ్చు. అదే పుష్ప 3. మీ అందరికీ తెలుసు కదా, అల్లు అర్జున్ గారు బెర్లిన్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఇలాగైతే అన్నారు. పుష్ప 3కి కూడా ప్లాన్ చేస్తున్నాం, కొన్ని ఐడియాస్ అయితే ఆలోచిస్తున్నాం అని అన్నారు. వాళ్ళు ఆలోచించిన ఐడియా సక్సెస్ అయితే పుష్ప 3కి మంచి లైన్ అండ్ కనెక్షన్ దొరికితే మనం పుష్ప 3ని కూడా చూడొచ్చు. ఓకే గైస్, ఇవి అల్లు అర్జున్ గారి ఆల్ అప్కమింగ్ మూవీస్ అయితే ఇవి. మనం ఫస్ట్ చెప్పుకున్న 5 మూవీస్ అయితే కన్ఫర్మ్ గా ఉంటాయి. దాంట్లో ఏ డౌట్ అయితే లేదు. అలాగే నెల్సన్ గారితో మూవీ కన్ఫర్మ్ అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తా. మనం చెప్పుకున్న మూవీస్ లో కూడా ఏమైనా చేంజెస్ జరిగితే మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తా. అలాగే రీసెంట్ గా ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ గురించి వీడియో అయితే చేశా. మన ఛానల్లో అప్లోడ్ కూడా చేశా. ప్రభాస్ గారివి అప్కమింగ్ 8 మూవీస్ అయితే ఉన్నాయి. ఆ 8 సినిమాల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తో వీడియో అయితే చేశా అనమాట. ఆ వీడియో చూస్తే మీకు ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ గురించి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మీరు వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ ఓపెన్ చేసి చూసేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తా. ఆ లింక్ ని క్లిక్ చేసి కూడా చూసేయండి. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ అయితే దొరుకుతుంది. మీరు ఇచ్చే ఆ సపోర్ట్ తో నేను ఇంకో వీడియో చేయగలను. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అయితే పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ హీరో అప్కమింగ్ మూవీస్ గురించి కూడా వీడియో చేయాలంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో అయితే చేస్తా. వీడియోని చివరి దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ.